పోలీస్ స్టేషన్ కు ముందుగా వచ్చి ఫిర్యాదు చేసిన ఎవరు? ఎస్ఐ గారికి తెలుస్తుంది. ఎస్ఐ గారు ఇప్పుడు జీడీ ప్రకారం ఒకటి పిలిపించండి పిలిపించండి. సార్ మేము సామరస్యంగా మాట్లాడుకుంటాం, ఇబ్బంది లేదు. ఇగో నేనే చెప్తా ఉన్నా, ఇగో ఆగండి ఆగండి ఆగండి. ఇగో మనం ఏదైనా ఉంటే చట్టం ఆగండి. డిఎస్పీ గారు నేను చెప్తున్నాం కదా, మా వాళ్ళకి చెప్తున్నాం కదా, అందరూ దయచేసి సైలెంట్ గా ఉండండి. డిఎస్పీ గారు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేసి ఎస్ఐ గారిని కూడా పిలిపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం అడిగినటువంటి ఫస్ట్ ఏవి 2 ఎఫ్ఐఆర్ కాపీలు అడిగినాం, అయితే ఒకటే ఎఫ్ఐఆర్ దొరికింది. కారణం ఏంటంటే రెడ్లు ఇచ్చిన పిటిషన్ ఎఫ్ఐఆర్ చేసిరు. ఇది కుర్చీలు వేసినాయి అంటారా కింద పెట్టుకుని లేదో బాధ. సార్ సార్ డిఎస్పీ సార్ ఇగో ఇగో భాయ్ సాబ్ మీరందరూ పెద్ద నాయకులు కాదంటలేము, కానీ పరిష్కారం అనేది రావాలి. మనం ఇక్కడికి వచ్చినందుకు ఉత్తగ కాదు, పరిష్కారం కావాలి. దానికి కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవడైతే దాడులు చేసిర్రో వాడు జైలుకు పోవాలి. కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవడు తప్పు చేసింది అనేది. కానీ ఇక్కడ సార్ ఒకటి డిఎస్పీ గారు మీరు పెద్ద మనిషి, మీకున్నటువంటి అనుభవాన్ని మేము విలువిస్తూ సార్ అక్యూజ్డ్ ఫస్ట్ వచ్చి అక్యూజ్డ్ ఫస్ట్ వచ్చినట్టు వేసిండు కదా. సార్ రమ్మని ఎస్ఐ గారిని రమ్మనండి. ఆగండి కొద్దిగా ఆగండి. అరవకండి, లొల్లి పెట్టకండి. వాళ్ళు సామరస్యంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.